హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. ఈ స్వీట్ చేసుకోవడం చాలా సులువు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. మీకు మైదా పిండి వేసుకోవడం ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ఏ స్వీట్లోనైనా సరే కొంచెం ఉప్పు యాడ్ చేస్తే ఆ స్వీట్ మరింత రుచిగా ఉంటుంది. ఇందులో కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఈ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మరీ లూజ్గా కలపకూడదు. పిండి ఇంత గట్టిగా ఉంటేనే ఈ స్వీట్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా పిండి ముద్దలా కలిపి పెట్టుకున్న తర్వాత దానిపై మూత పెట్టి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు నూనె కూడా వేసుకోవచ్చు. 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. బాగా కలుపుకొని మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా రవ్వకు పట్టేలాగా బాగా కలుపుకొని ఇదంతా పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఈ రవ్వని వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ కొద్దిసేపు అయిన తర్వాత కలర్ మారింది కదా. ఇలా కొంచెం రవ్వ కలర్ మారి పచ్చివాసన అంతా పోయిన తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో 3/4 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. 3 కప్పుల వరకు నీళ్లు పోసాను. చక్కెర మొత్తం కరిగిపోయి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఇప్పుడు చక్కెర మొత్తం కరిగిపోయి నీళ్ళు ఇలా మరిగేటప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఒక 2 లేదా 3 యాలకులని మెత్తగా దంచి ఇందులో వేసుకోండి. అప్పటికప్పుడు యాలకులు దంచి వేస్తే ఆ ఫ్లేవర్తో స్వీట్ మరింత రుచిగా ఉంటుంది. నీళ్లు మరిగేటప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ వేసుకోవాలి. రవ్వ అనేది ఉండలు కట్టకుండా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తాన్ని కూడా కలుపుకుంటూ వేసిన తర్వాత అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, ఈ రవ్వ మిశ్రమం కొంచెం దగ్గర పడింది కదా. ఇంకాస్త హల్వా లాగా అయ్యేంత వరకు మనం దగ్గరికి ఉడికించుకోవాలి. రవ్వ హల్వా అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నీళ్ళని మొత్తం అబ్జర్వ్ చేసుకొని మనకి ఈ విధంగా తిక్కుగా ఉడికిపోయింది. సాఫ్ట్గా అయిపోయింది రవ్వ కూడా. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ హల్వానంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మనం ముందుగా మైదా పిండిని కలిపి పెట్టుకున్నాం కదా. ఈ మైదా పిండిని చాపింగ్ బోర్డ్ పైన లేదు అంటే చపాతీ పీట పైన తీసుకొని ఒకసారి మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా రెడీ చేసుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు పిండికి అయితే 7 ముద్దలు రెడీ అయిపోయాయండి. హల్వా కూడా చల్లారిపోయింది. చేయితోటే అంత మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. దీన్ని పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. మనం తీసుకున్న మైదా పిండి బాల్ కంటే కూడా ఈ రవ్వ మిశ్రమం బాల్ అనేది పెద్దగా ఉండేలాగా రెడీ చేసుకోవాలి. ఒక పాలిథిన్ కవర్ లేదు అంటే బటర్ పేపర్ పైన కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ తీసుకున్న కవర్కి నూనెని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని ఇలా కొంచెం పల్చగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రవ్వ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకున్నాం కదా. ఈ హల్వా బాల్ని పిండి ముద్దలు పెట్టిన తర్వాత ఒకసారి అంచులన్నింటినీ కూడా క్లోజ్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది బయటకి రాకుండా అంచుల్ని క్లోజ్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో దీన్ని పల్చగా రోల్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే మధ్య మధ్యలో ఇంకా 2-3 చుక్కల నూనె పోస్తూ దీన్ని కొంచెం పల్చగానే రెడీ చేసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదు, అలాగని పల్చగా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా ఇంత మోతాదులో ఉంటే సరిపోతుంది. ఇంత పల్చగా ఉండాలి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న భక్ష్యాన్ని ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు చపాతీ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో 2-3 చుక్కల నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం ఈ హల్వా భక్ష్యాన్ని ప్యాన్ పైన వేసి మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పూరీలాగా ఎంత చక్కగా పొంగిందో చూసారు కదా. నేను చేసుకున్న ప్రతి హల్వా భక్ష కూడా బాగా పొంగి చాలా బాగా వచ్చింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ హల్వా భక్షని ప్లేట్లోకి తీసుకుందాం. 2-3 చుక్కల నూనె పోసి బ్రష్తో అప్లై చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ హల్వా భక్షని ప్యాన్ పైన వేసి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో
పెట్టుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పూరీలాగా ఎంత చక్కగా పొంగిందో చూసారు కదా. స్టఫింగ్ అనేది ఎక్కడ కూడా బయటికి రాకుండా ఎంత చక్కగా రెడీ అయిపోయింది చూసారు కదా. ఇలా ఫ్రై చేసుకున్న ఈ భక్షాలని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను తీసుకున్న పిండికి నాకు 7-8 భక్షాల వరకు రెడీ అయిపోయాయండి. ఇలా రెడీ చేసుకుని ఈ భక్షాలన్నిటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడటానికి ఎంతో కలర్ఫుల్గా, చూస్తేనే నోరూరించే కమ్మని హల్వా భక్ష అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉందండి. ఈసారి తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.